హైదరాబాద్ వనస్థలిపురంలో నిన్న జరిగిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అత్యాచార ఘటనలో నిందితుడిగా ఉన్న మునగాల శివాజీ రెడ్డి అలియాస్ చింటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరుడిగా తెలుస్తోంది. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేయకుండా ప్రభుత్వ పెద్దలు చింటూను కాపాడుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే అండదండలతో నిందితుడిని అరెస్ట్ చేయకుండా పోలీసులు తాత్సర్యం చేస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇద్దరు నిందితుల్లో గౌతమ్ రెడ్డిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. హైదరాబాద్ వనస్థలిపురంలో నిన్న జరిగిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అత్యాచార ఘటనలో నిందితుడిగా ఉన్న మునగాల శివాజీరెడ్డి అలియాస్ చింటూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరుడిగా తెలుస్తోంది. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేయకుండా ప్రభుత్వ పెద్దలు చింటూను కాపాడుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, రాచకొండ కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురంలో జరిగినటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి అత్యాచార ఘటనలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై గ్యాంగ్ రేప్ చేసింది మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరుడిగా తెలుస్తోంది. గ్యాంగ్ రేప్ చేసిన వారిని అరెస్ట్ చేయకుండా కాపాడుతున్నట్టుగా ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు పోలీసులకు ప్రజలు వస్తున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ వనస్థలిపురంలోని హోటల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై గ్యాంగ్ రేప్ చేసిన వారిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అనుచరుడు మునగాల శివాజీరెడ్డి అలియాస్ చింటూ ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. ఆ చింటూను ఉన్నాడనేది పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కానీ ఇప్పుడు ఆయన అప్స్టాండింగ్ లో ఉన్నాడు. ఎమ్మెల్యే అండదండలు ఉండడంతో నిందితునికి అరెస్ట్ చేయడానికి వెనక ముందు అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఇద్దరు నిందితుల్లో గౌతమ్ రెడ్డి అనే నిందితుడిని నిన్ననే అరెస్ట్ చేసినటువంటి పోలీసులు శివాజీ రెడ్డిని మాత్రం అరెస్ట్ చేయడానికి కొంత ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఎక్కడున్నా తెలిసినప్పటికీ అరెస్ట్ చేయకుండా ఆశ్చర్యం వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇకపోతే వనస్థలిపురం అత్యాచార ఘటనలో ఉన్నటువంటి మునగాల శివాజీ రెడ్డిది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 6వ వార్డు మెంబర్ అతను. ఆయన మునగాల శివాజీరెడ్డి సొంత ఊరు ఆరెగూడెం చౌటుప్పల్ మండలం మునుగోడు నియోజకవర్గం. మునగాల శివాజీరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ ఆధ్వర్యంలో గతంలో ఆయన బీజేపీ వెళ్ళినప్పుడు ఆయన వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉండి మళ్ళీ రాజగోపాల్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయనతో రెగ్యులర్ గా ఏదైతే రిలేషన్షిప్ ఉందో కొనసాగించారు. ఆరెగూడెం ఊర్లో ఆయనకు దురుసు ప్రవర్తన అనేటువంటి ఒక వ్యవహారం కూడా ఉంది. ఇతడిపై చౌటుప్పల్ పిఎస్ లో కూడా చాలా కేసులు పెండింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. మునగాల శివాజీ రెడ్డికి తల్లి తండ్రి ఇద్దరు కూడా ఊర్లోనే ఉంటారు. ఆయనకు ఒక సిస్టర్ కూడా ఉంది. ఆమె అమెరికాలో ఉంటున్నట్టుగా తెలుస్తా ఉంది. మునగాల శివాజీ రెడ్డి తండ్రి గత 15 సంవత్సరాల క్రితం సర్పంచ్ గా ఆ ఊరికి చేశాడు. మునగాల శివాజీ రెడ్డి ఆరెగూడెం కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ గా ఈసారి పోటీ చేయడానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంట అనేక రకాలుగా తిరుగుతూ ఆయనకు అన్ని రకాలుగా ఆయనకు అండగా ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారంలో ముందుకు వెళ్తూ ఉంటాడు. ఆయన ఫాలోవర్ లో మొదటి వ్యక్తిగా ఉంటాడు అనేటువంటిది ప్రస్తుతానికి మనకున్నటువంటి సమాచారం. ఇక వనస్థలిపురం సాఫ్ట్వేర్ అత్యాచారం కేసుకు సంబంధించి ఇద్దరు యువకులు ఈ అత్యాచారానికి పాల్పడ్డారు. అందులో అమెజాన్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నటువంటి యువతిని ఆర్టీ పేరుతో హోటల్ కు తీసుకెళ్లి ఎట్లా గౌతమ్ రెడ్డికి ఉన్నటువంటి రిలేషన్షిప్ తో ఆమెతో గత కొంతకాలంగా ఉన్నటువంటి రిలేషన్షిప్ మేరకు ఆమెను హోటల్ కు పిలిపించి హోటల్లో ఆమెతో బలవంతంగా ఉడక తాగించారు. ఆ తర్వాత స్పృహ కోల్పోయినటువంటి బాధితురాలిపై అత్యాచారం చేసినటువంటి గౌతమ్ రెడ్డి ఇదే క్రమంలో తన స్నేహితుడైనటువంటి శివాజీ రెడ్డిని కూడా హోటల్ పిలిపించారు. బాధితురాలిపై శివాజీ రెడ్డి కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అపస్మారక స్థితి నుండి కోలుకున్నటువంటి యువతి ఇద్దరిని చూసి గట్టిగా కేకలు వేసింది. దీంతో హోటల్ గది నుండి ఇద్దరు ఫరారయ్యారు. జరిగినటువంటి పరిస్థితి తన స్నేహితులు చెప్పడంతో పోలీసులకు సమాచారం అందించారు. నిన్న గౌతమ్ రెడ్డిని అరెస్ట్ చేశారు వనస్థలిపురం పోలీసులు. శివాజీ రెడ్డి మాత్రం నిన్నటి నుంచి ఫరారులో ఉన్నాడు. ఆయన ఇప్పటి వరకు అందుబాటులోకి రాలేదు. పోలీసులు సైతం దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇంతవరకు ఎవరికి ఎట్లాంటి సమాచారం లేదు అనేటువంటి చెప్తున్నారు. అంటే రాజగోపాల్ రెడ్డికి అనుచరుడిగా ఉన్నటువంటి వ్యక్తిని అదుపులోకి తీసుకోవడానికి కనీసం పోలీసులు మాట్లాడడానికి కూడా ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో ఇవాళ మాజీ మంత్రి ఎమ్మెల్యే సవితేందర్ రెడ్డి రాష్ట్రంలో ఏం జరుగుతుందో అసలు అసెంబ్లీలో మాట్లాడి 48 గంటలు కాకముందే రాష్ట్రంలో మరో 4 ఘటనలు జరిగాయన్నటువంటి దాన్ని చెప్పుకొచ్చింది. వనస్థలిపురం పిఎస్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ కు సంబంధించి ఆమె గట్టిగా ప్రభుత్వాన్ని నిందించింది. ప్రభుత్వం నుండి ఎలాంటి సమాధానం కూడా రాలేదు. ఈ వ్యవహారంలో ప్రతికళ్లకు న్యాయం లేకుండా పోతుంది, ఎక్కడ కూడా సెక్యూరిటీ లేదనే యాంగిల్ ఆమె చెప్తున్నప్పటికీ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయనేటువంటిది ప్రస్తుతానికి అనుమానం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు దీనిపైన సరైనటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు అనేటువంటిది
మనకు ఉన్నటువంటి సమాచారం. మరి పోలీసులు ఇప్పటికైనా రెస్పాండ్ అవుతారా లేదా అనేటువంటి చూడాల్సిన అవసరం కనిపిస్తా ఉంది. రైట్ భాస్కర్.